సీతారాములు గారు అన్నట్టు 2005లో పెద్ద ఉద్యమం, ఆ ఉద్యమం అనంతరం 10 సంవత్సరాల బీజేపీ పాలన అనంతరం ఆ ప్రభుత్వాన్ని ఓడగొట్టి వచ్చినటువంటి యూపీఏ వన్ వామపక్షాల మద్దతుతో ఏదైతే ఏర్పడిందో గ్రామీణ పేదల యొక్క ప్రధానమైనటువంటి ఉపాధిని గ్యారంటీ చేసి ఈ స్కీమ్ రావడం వెనకాల చాలా చరిత్ర పోరాటాల చరిత్ర ఉన్నది. కానీ ఇప్పుడు దాన్ని ధ్వంసం చేసే వైఖరిని కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకున్నది. అయితే ఈ బిల్లు కోసం ఇంటలెక్చువల్స్ లో, చదువుకున్న వాళ్ళలో, ఉద్యమాల్లో ఉండే వాళ్ళలో ఇంత సీతారాములు గారు చెప్పినటువంటి అంశాలు ఉన్నాయి. కానీ సాధారణంగా జరుగుతున్న చర్చ గాంధీ పేరా, రాముడి పేరా అనేటటువంటిది. దీన్ని ఎవరి కాళ్ళు బలపరుచుకునే పద్ధతిలో మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అయినా, ఇటు బీజేపీ అయినా కానీ రాముడి పేరు పెడితే తప్పేంటి, గాంధీ చనిపోతున్నప్పుడు కూడా ఏ రామాన్ని చనిపోయాడని ఆ సెంటిమెంట్ వాళ్ళు ఉపయోగిస్తా ఉన్నారు. గాంధీ ఏమైనా మా కుటుంబ సభ్యుడా, ఏమైనా ప్రజలందరికీ జాతి పిత అని వీళ్ళు చెప్తున్నారు. అసలు విషయాల్లోకి పోవాలి. అసలు విషయాలు ఇప్పుడు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘాన్ని సిఐటి అని చెప్తా ఉంది. అదే కదా. అందుకని ఇప్పుడు మనం కోరేది ఏమిటని అంటే, పాత 2005 చట్టం ఏదైతే ఉన్నదో అందులో చట్టం అంటేనే దానికి ఉన్నందులో చట్టబద్ధత. ఇప్పుడు ఈ పథకం మారుస్తున్నారు. పథకానికి గ్యారంటీ ఉంది, ఏ పథకాలను ఎప్పుడైనా రద్దు చేయొచ్చు. అందుకని పూర్తి పవర్స్. రెండోది, రాష్ట్రాలకి 40% వాటానంటే జిఎస్టీలో ఎక్కువ వాటాలు అక్కడికి పోయి జిఎస్టీ వాటాలు రాష్ట్రాలకి వాళ్ళ ఆదాయానికి అనుగుణంగా రావట్లేదు. అదో సమస్య ఉన్నది. ఇప్పుడు ఈ పథకం అమలు కాలేదు అనుకోండి, కేంద్రం బాధ్యత నాగయ్య గారు చెప్పినట్టు వాళ్ళు తప్పుకుని రాష్ట్రాల మీద నెట్టేసే ప్రమాదం ఉంది ఒకటి. రెండోది, మానిటరింగ్ అంతా కేంద్రమే చేస్తుందని. ఇప్పుడు ఇందాక వెంకటరాములు గారు చెప్పాడు కదా, నోటిఫైడ్ చేయాలి అంటే తెలంగాణలో పేదరికం ఉన్నా కానీ దీన్ని నోటిఫై చేయరు. చేయకపోతే ఈ స్కీమ్ వర్తించదు. ఇప్పుడు చెప్తున్న బోగస్ మాటలు ఏమిటంటే 100 రోజుల నుంచి 160 పెంచాం కంటే చాలా గొప్ప పథకం అని చెప్తున్నారు. అంతేగాని 40% రాష్ట్రాలు భరించాలని కానీ, మొత్తం పవర్స్ ని మేమే గుంజుకుంటున్నామని కానీ ఈ మాట వాళ్ళు చెప్తాలేరు. అయితే నేను ఇచ్చేది చూసినా ఇది చాలా దుర్మార్గమైనటువంటిది. మనం మొదటి నుంచి చెప్తా ఉన్నాము, ఏదైతే 3 రైతు చట్టాలు వచ్చే దాని వ్యతిరేకంగా కొట్లాడిన సందర్భంలో గ్రామీణ ప్రాంతాల్లో రైతులు గాని, వ్యవసాయ కూలీలు గాని 77 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఈరోజు దాదాపు 60% పైగా ఇది వర్తించేటువంటి సమస్య. రెండోది, పట్టణాల్లో ఇప్పటికే బాగా వలసలు పెరుగుతున్నాయని మనం చెప్తా ఉన్నాం, గ్రామాల్లో పనులు లేక. ఈ స్కీమ్ ఉన్నప్పుడే వలసలు పెరుగుతుంటే, ఈ స్కీమ్ బలహీనమైన తర్వాత ఇంకా వలసలు పెరిగి పట్టణాల్లో పెద్ద ఎత్తున భారం. అందుకే తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ముందు నుంచి డిమాండ్ చేస్తున్నట్టు ఈ ఉపాధి హామీ పథకం రావాలని మనం కోరుతుంటే, చేసి అసలు గ్రామాల్లో కూడా పనులు లేకుండా చేసే ఈ దుర్మార్గమైన కుట్రని చాలా పెద్ద ఎత్తున ప్రతిఘటన చేయాల్సిన అవసరం ఉంది. ఆ రకంగానే సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం 3 కలిపి మేము డిజైన్ చేసుకున్నటువంటి కార్యాచరణలో భాగంగా రేపు 26వ తారీఖు నాడు, ఎల్లుండు, విద్యుత్ సవరణ బిల్లు ఏదైతే ఉందో 2025 వ్యతిరేకంగా మొత్తం జిల్లా కేంద్రాలన్నింటిలోనూ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేయాలనేది ఒక కార్యక్రమం. తర్వాత వ్యవసాయ కార్మిక సంఘం ఏదైతే ప్రతిపాదించిందో 28 నుంచి జనవరి 7వ తారీఖు వరకు, మేము అనుకున్నది 7వ తారీఖు వరకు మొత్తం గ్రామాల్లో ఉన్నటువంటి ఈ 3 తరగతుల శ్రామికుల్ని ఐక్యం చేసి ప్రచారాందోళన కార్యక్రమాలు నిర్వహించాలని, అలాగే జనవరి 8 నుంచి 18 వరకు జీప్ జాతాలు తలపెట్టాలని, అదేవిధంగా 19 నాడు కార్మిక కర్షక మైత్రికి నిదర్శనంగా జనవరి 19 నాడు నిరసన ప్రదర్శనలు, భారీ సభలు కూడా జిల్లా కేంద్రాల్లో తలపెట్టాలని చెప్పి ఈ కార్యాచరణ అనుకోవడం జరిగింది. మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ 12,600 చిల్లర గ్రామాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలోనూ గ్రామ సమన్వయ కమిటీలు వేయడం అనేది ఒక ప్రధానమైనటువంటి కర్తవ్యంగా తీసుకోవాలి. ఎందుకంటే ఇది టోకెన్ గా కొన్ని కార్యక్రమాలు తీసుకోవడం వల్ల ప్రజలంతా ఐక్యమవుతారని కాదు, కానీ సమిష్టిగా 3 సంఘాలు కలిపి సమన్వయ కమిటీలు ఏర్పాటు చేయడం ద్వారా ఈ యాక్టివిటీ అయిపోయిన తర్వాత కూడా ఈ బిల్లు రద్దుకు వ్యతిరేకంగా, మనం ఈ పథకం రద్దుకు వ్యతిరేకంగా గట్టిగా కొట్లాడేదానికి ఆ సంస్థాగతమైన బలం ఏర్పడింది. ఆ రకంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి గ్రామాన్ని టచ్ చేసే విధంగా సమన్వయ కమిటీ ఏర్పడి స్థిరంగా ఉద్యమాలు చేసే పద్ధతులు, గతంలో ఏదైతే ప్రపంచ బ్యాంక్ విధానాలకు వ్యతిరేకంగా 3 రాష్ట్రంలో మనం ఫైట్ చేస్తున్నామో అటువంటి ఫైట్ ని ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఇది ఒక దీర్ఘకాలిక ఉద్యమంగానే సిఐటియు కానీ, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం కానీ భావిస్తా ఉన్నాయి. ఇది మహా ఉద్యమం కాబట్టి మన ప్రజా సంఘాలు కూడా ఇందులో భాగస్వామ్యం అయి ఆ రకంగా ఈ విబిజి రామ్జీ 2025 ఈ బిల్లుకు వ్యతిరేకంగా మనం పెద్ద ఎత్తున ఉద్యమించే ఈ కృషి ఏదైతే ఉందో, ఈ ఉమ్మడి కృషిలో సిఐటి తెలంగాణ రాష్ట్ర కమిటీ కూడా భాగస్వామ్యం అవుతుందని చెప్పి తెలియజేస్తూ